వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. మనం చాలా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండి. చాలా ఒక వ్యక్తి 90 సంవత్సరాలు జీవించాడని చెప్పేసి, 70 సంవత్సరాలు జీవించాడని చెప్పేసి, కొంతమంది అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించారని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండి. ఇతడు చాలా సంవత్సరాలు జీవించారు, ఇతడు దేవుడు ఇతనికి మంచి ఆయుష్ ఇచ్చాడని చెప్పేసి మనం వాళ్ళ గురించి ఎంతగానో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాం అనమాట అండి. దేవుడు అంటూ ఉన్నాడండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావనేది కాదు, కానీ నువ్వు జీవించేది జీవితంలో ఎలా జీవించావని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉంటాడు అనమాట అండి. మనం జీవించిన జీవితంలో దేవునికి న్యాయంగా జీవించామా, నీతిగా జీవించామా, దేవుని ఎదుట నిర్దోషులుగా జీవించామా, దేవునికి అంగీకారంగా జీవించామా, దేవుని భయభక్తులు కలిగి జీవించామా, అందరితో మంచిగా ఉన్నామా, అందరితో ప్రేమగా ఉన్నామా, చక్కగా అందరితో సమాధానంగా ఉన్నామా, లేకపోతే అందరితో ఐకమత్యంగా జీవించామా అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు అనమాట అండి. ఉదాహరణకి దేవుడు ఆయన ప్రేమ అందరికీ పంచాడనమాట అండి. మనం కూడా చక్కగా అందరికీ పంచగలిగామా లేదా, ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. దేవుడిచ్చిన ఆయుస్సు అంతట్లో మనం దేవునికి దగ్గరగా జీవించామా లేదని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి తప్ప, మన ఇష్టాంజనంగా మనం జీవిస్తే ఎన్నాళ్ళు ఈ లోకంలో జీవించినా కానీ ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. ఎన్నాళ్ళు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో ఏమీ లేదండి. మంచితనం, మానవత్వం, చక్కగా దయ, జాలి, కనికరం ఇవన్నీ కలిగి దేవునికి అంగీకారంగా జీవించినట్లయితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. కాబట్టి దేవునికి అంగీకారంగా ఎవరైతే జీవించారో మనం చూసుకున్నట్లయితే చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మొదటగా ఆనోక్ గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుడికి అంగీకారంగా జీవించారు, నీతిగా జీవించారు, భయభక్తి కలిగి జీవించారు అనమాట అండి. అలాగే యోబు గారు కూడా సేమ్ లక్షణాలు కలిగి జీవించారనమాట అండి. దానియేలు గారు కూడా సేమ్ లక్షణాలు కలిగి జీవించారు కనుక ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే దేవునికి అంగీకారంగా జీవించారో, భయభక్తి కలిగి జీవించారో, నీతిగా జీవించారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సహాయం చేయాలో ఆ సహాయము చేసినట్లుగా దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఇస్సాకు గారు దేవునికి అంగీకారంగా జీవించారు కనుక ఆయనకి చక్కగా నూరంతల పంటకొచ్చే యోగ్యతను దేవుడు ఇచ్చాడండి. ఆనోక్ గారు దేవునికి అంగీకారంగా జీవించారు కనుక ఆయన దేవుడితో సరాసరి నడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏలియా గారు దేవునికి అంగీకారంగా జీవించారు కనుక ఆయన కూడా రథాల మీద కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇలాగ ఒక్కొక్కరు చక్కగా ఎవరైతే దేవునికి అంగీకారంగా జీవించారో వాళ్ళందరూ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించాలో ఆ విధంగా ఆశీర్వదించాడో, ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. మనం కూడా ఎన్నాళ్ళు జీవించామనేది కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించామనేది కాదు, కానీ ఎలా జీవించాం, మనం దేవుడికి దగ్గరగా జీవించామా లేదని చెప్పేసి మనం ఆలోచన చేసుకుని, ఒకవేళ ఇప్పటికి కూడా దేవునికి మనం దగ్గరగా జీవించలేకపోతే మనందరం కూడా దేవునికి దగ్గరగా జీవించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని నమ్మిక కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు కూడా దేవుడు సహాయం చేసి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నత మనసులో ఉండే యోగ్యతను కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి యవనస్తులు ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? చక్క దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఉంటారా? మరి ఎలా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారండి. దేవుని భయభక్తి కలిగి జీవించి చక్కగా దేవునిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మీకు ఏదైతే సహాయం కావాలో ఆ సహాయం దేవుడి దగ్గర నుంచి పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్టేజ్ని కలిగి ఉంటారా, స్థితిని కలిగి ఉంటారా? మీ ఆలోచన మీదేనండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దేవునికి అంగీకారంగా జీవించండి, దేవునికి దగ్గరగా జీవించండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు మీ యొక్క పరిస్థితిని గమనించి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ పరిస్థితిని మార్చి చక్కగా మీకు ఎప్పుడు ఎక్కడ సహాయం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మీ జీవితంలో ఆశ్చర్యకరాలు చేయాలో దేవుడు అలా చేసి మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి చక్క భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని దేవుడు
దయచేస్తూ ఉంటాడు కనుక మరి ఏమంటారండి, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటామండి, దేవుని మాట వింటామండి, దేవునికి అంగీకారంగా జీవించి ఆయనని భయభక్తులుగా జీవించి నీతిగా జీవించి చక్క భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా మంచి ఆరోగ్యం కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవిస్తామండి, దేవుని మాట వింటామండి, దేవునికి దగ్గరగా జీవిస్తామని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలో వంచండి, శని ప్రార్థించేద్దాం. మహాపరిషణ పదలోకి తండ్రి నీ గమ్మైన పదాలు ఎక్కలేని స్తుతి స్తోత్రంలో వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయండి. ప్రభు ఎలా జీవించామనేది కాదు కానీ తండ్రి స్తోత్రం తండ్రి, ఏ విధంగా జీవించామనేది కాదు కానీ తండ్రి స్తోత్రం ప్రభు, దేవుని ఎదుట ఎలా జీవించామనేది తండ్రి ఒకసారి ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేసుకుని తండ్రి ప్రార్థన పూర్వకంగా నిన్ను అడిగి తండ్రి ప్రభు ఏ విధంగా జీవించాలో తండ్రి స్తోత్రం ప్రభు, నీ దగ్గర నుంచి తండ్రి ప్రార్థన చేసి సంపాదించుకుని ఆ విధంగా జీవించే యోగ్యతను దాచేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభు నీ దగ్గరగా జీవించే యోగ్యతను దాచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించే యోగ్యతను దాచేయండి. నీతిని అనుసరించి జీవించే యోగ్యతను దాచేయమని తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం దాచేయమని సర్వసృష్టిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహాయం వరకు దాచేయమని అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీకు దగ్గరగా జీవించే యోగ్యతను దాచేయమని మా ప్రార్థనలకి సరే మా ప్రార్థనకు ప్రతిఫలం దాచేయమని మా తర్వాత యేసుక్రీస్తు రాష్ట్రమే నమ్మలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకునేను గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాను గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని భయభక్తులకు జీవించి చక్కగా దేవునికి దగ్గరగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరూ కూడా దేవుని మాట వినండి, దేవునికి దగ్గరగా జీవించండి, దేవుడిచ్చే కృపను పొందుకోండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. చక్కగా దేవుడు మనకు మంచి ఆరోగ్యం దయచేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుని దేవునికి దగ్గరగా జీవించే యోగ్యత మనందరికీ దేవుని దయచేయను గాక, మనందరికీ కూడా దేవుడు దయచేయను గాక. ఏమంటారు? ఆమేన్.